దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. దొంగ ఓట్ల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఉన్నతాధికారులను వరుసగా సస్పెండ్ చేస్తుంది. తాజాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రస్తుతం విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రమౌళీశ్వరరెడ్డి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో నగరపాలక సంస్థ సహాయక కమిషన్గా ఉన్నారు. ఆర్ఓ లాగిన్తో 35,000 ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు ముగిసిన కొంతకాలానికి చంద్రమౌళీశ్వరరెడ్డి విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం రెడ్డిపై వేటు వేసింది. ఇప్పటికే దొంగ ఓట్ల వ్యవహారంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెండ్ చేసింది. విజయవాడ దాటి వెళ్లవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల అక్రమాలపై విపక్షాల ఫిర్యాదులు పరిగణలోకి తీసుకుని ముసాయిదా జాబితాను సవరించామని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. అయితే తిరుపతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించే కొద్ది ఓట్లు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. ఓటర్ల తుది జాబితా కూడా ముసాయిదా జాబితా తరహాలోనే తప్పుల తడగ్గా ఉంది. చిరునామాలను సబ్ డివిజన్లుగా మార్పు చేసి ఇంటి యజమానులకు తెలియకుండా లెప్రసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యవేడు, రాయచోటి, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని జాబితాలో చేర్చారు.